ఇతర మనుషుల వలె ఈ సొంకరి వలె నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సొంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కరులెత్తుటకైనను ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిననియు చెప్పెను. చాలు సిస్టర్ గారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు. వారిద్దరు కూడా మరి దేనికి వెళ్ళారంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? మందిరానికి వెళ్ళారు కదండి. వాళ్ళు దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క దేవాలయానికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్లుగా అక్కడ రాయబడింది. అదేవిధంగా ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండం 4వ అధ్యాయము, ఆది కాండం 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే 4వ వచనం నుంచి ఏబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటి కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అతని అర్పణలు లక్ష్యపెట్టెను. తర్వాత 3వ వచనం చదవండి. 3వ వచనం కూడా కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును ఇంకా చదవనండి. చాలు. ఈ విధంగా చాలా విషయాలు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడ సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఒకరు అర్పణ వచ్చారు ప్రభుకి అర్పించడానికి, రెండోది మరి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ప్రార్థన అంటే దేవునికి చెల్లించేది, దేవునికి ప్రార్థన అంటే దేవునికి మనం విన్నవించుకునేది, దేవునికి మనం మొరపెట్టేది, దేవునితో మాట్లాడేది. అర్పణ అంటే దేవునికి సమర్పించేది కదండి, దేవునికి సమర్పించేది. ఈ విధంగా 2 సందర్భాల్లో కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ మొదటగా లోకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో మీరు ఎందుకు వెళ్ళారు అని అంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే మరి అందులో ఒక వ్యక్తి, అతని పేరు రాయబడలేదు కానీ అతని యొక్క మరి తెగను గురించి రాయబడింది. ఏం పేరంట? పరిసయ్యుడు. వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా? నిలబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకర వల్లైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలోకి 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన తట్టులో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది ఇక్కడ సుంకరి యొక్క ప్రార్థన, పరిసయ్యుని యొక్క ప్రార్థన మనకు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే నిలబడి అతను చేస్తున్న ప్రార్థన, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనా సుంకర వల్లైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాడు. ఇక్కడ అతను మరి పరిసయ్యుడు ఎట్లాంటి వాడో కొన్ని సంగతులు మనకు అర్థమవుతున్నాయి. పరిసయ్యుడు ఎప్పుడు దొంగతనం చేయడు. ఎందుకంటే పరిసయ్యులు తమ నిష్ఠగా కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి ఇష్టపడతారు. ఏమండి, మరి శాస్త్రులు పరిసయ్యులు గమనిస్తే గనుక వారు మరి శాస్త్రులు పరిసయ్యులు కూడా ఇప్పుడు కూడా తమ శుచిపరచుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు శుభ్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఏదైనా బయటికి వెళ్ళొస్తే వాళ్ళు నీళ్లు జల్లుకుంటారు, మీద కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అందుకే ప్రభు వీళ్ళని చూసి శాస్త్రులారా, పరిశీలారా అని చెప్పానని, సొన్నం కొట్టు సమాధులు అని చెప్పేసని మీరు పైకి కడుక్కుంటారు, కానీ అంతరంగం కూడా మీకు అతిచేంద్రియంతోనూ లేకపోతే దోపుతోనూ మీకు మీ యొక్క హృదయం నిండి ఉందని చెప్పేసి ప్రభు చెప్పిన సంగతులు మనకు తెలుసు. అయితే మరి వీళ్ళు దేనిని ఆశించారు? ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇతను చెప్పిన మాటలను బట్టి చూస్తే ఇతడు 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తున్నాడు. పరిసయ్యుడు అన్యాయస్తుడు కాదు. నిజంగా ఇతను ఏ విధమైనటువంటి మరి ఎవరిని ఆశించట్లేదు కనుక వ్యభిచారిని కాదని తను చెప్పుకుంటున్నాడు. ఇతర మనుషుల వల్ల నేను ఉండనందుకో అంటూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎంచుతున్నాడు. ఏమనంటే ఈ సుంకర వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అంటున్నాడు. అంటే ప్రక్కన ఉన్నటువంటి తన సహోదరుని చూసి ఏం చేస్తున్నాడు? తను సూటిపోటి మాటలు, లేకపోతే అతను ఎంచుతున్నాడు. ఇతను ఎలాంటోడు,
ఆమె అలాంటిది ఇలాంటిది అని చెప్పానని మాట్లాడుతూ, నేను అలా ఉండనందుకు నీకు స్తోత్రములు. మంచిదే. కొంతమంది తమ భక్తి జీవితము లేకపోతే తమ యొక్క మరి జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఇతరులను ఎంచుతారు, కానీ వాక్యంలో రాయబడింది తప్పులు ఎంచువారు తండోపతండములు, కానీ తమ తప్పులు తెలుసుకున్న వారే జ్ఞానులు, లేకపోతే వాళ్ళు తెలివైన వారని చెప్తారు కదా. మన యొక్క తప్పులను అంటే ప్రభు కూడా చెప్తారు, ఎదుటివాని కంట్లో ఉన్నటువంటి నలుసును మనం చూస్తాం, కానీ మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని మనం తీసుకోలేము. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నా సందర్భం ఏంటంటే, ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థన బట్టి చూస్తే అతడు నిజంగా మరి 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, యథార్థవంతుడు. నిజముగా మరి వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటాడు. దేవునికిచ్చే భాగంలో నమ్మకంగా తీస్తాడు. దేవునికిచ్చే భాగంలో నమ్మకంగా తీస్తాడు. మంచిదే, అన్ని విషయాల్లో నమ్మకస్తుడే, అన్ని విషయాల్లో యథార్థవంతుడే. కానీ ఎందుకు ఇతని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేదయ్యా అంటే, ఎందుకు వెళ్ళలేదంటే ఇతరులను తక్కువగా చేసి మాట్లాడు, ఇతరులను చాలా చులకన చేసి మాట్లాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు మనం కూడా ఇట్లానే ఉంటాం. ఎట్లా అంటే ఇతరుల యొక్క భక్తిని, ఇతరుల యొక్క భావాలను, ఇతరుల యొక్క మాటలను మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఎదుటి సేవకుడను లేకపోతే ఎదుటి సేవకురాండ్లను చాలా తక్కువ అంచనా వేస్తాం. అలా ఎప్పుడు కూడా ఉండకూడదని. ఎందుకంటే మన ప్రియ ప్రభు మనకు చూపిన మార్గం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే గనక ఆయన శిలువ మరణం పొందినంతగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే, 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే మన ప్రియ ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. చూసారా, ఇక్కడ మన ప్రియ ప్రభు గురించి రాయబడింది. క్రీస్తు యొక్క మనసు ఎట్లాంటిది అంటే కనుక, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన దేవుని స్వరూపము, దేవుని యొక్క మహిమకు తేజస్సు అయినటువంటి ప్రియ ప్రభు. ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించే ఈ ప్రియ ప్రభు ఎవరి మన కొరకు, ఈ మానవులమైన మన కొరకు దుర్గంధములో, పాపములో, అపవిత్రతలో, పాపముల చేతను, అపరాధం చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్న మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనిషిగా పుట్టాడు. ఏ పోలికగా పుట్టాడండి? ఈయన మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఖాళీ చేతులతో వచ్చాడు. ఏమీ లేదు, ఏమి తెచ్చుకోలేదు ఆయన కూడా. ఏమంటే ఖాళీగా వచ్చాడు ఆయన. అంతేకాదు, ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను దేవునికి తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళ మరణానికి అప్పగించుకున్న ఈ ప్రియ ప్రభు ఎంతగా మనకు మాదిరిగా ఉన్నారు చూడండి. తగ్గించుకున్నట్లో యేసు ప్రభువు వారు మించినటువంటి తగ్గింపు ఎవ్వరు చూపించలేరండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా ప్రేమ చూపించాడు, ఎంతగా మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఎలాంటి మరి స్వరూపం అంటే దాసుని స్వరూపం. ఏమండి, దాసుని స్వరూపం. ఎట్లాంటి దాసుడు అంటే ఈయన, ఏమండి, మరి ఎంతగా మన కొరకు మరి ప్రాణం పెట్టినంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం అంట. ఆ మరణం కూడా ఎలాంటి మరణం? శిలువ మరణం. చాలా మంది అనుకుంటారు శిలువ మరణం అంటే గొప్ప మరణం అనుకుంటారు కదా. కాదు, చాలా దుర్భరమైన మరణం. మరణాలన్నింటిలో కంటే కూడా ఒక దుర్భరమైన, లేకపోతే నీచమైన మరణం ఏదయ్యా అంటే శిలువ మరణమే. ఆయన నీ కొరకు, మన కొరకు ఏమన్నా ఆయన పొందిన మరణము ఘోరమైన మరణం. ఆ మరణం యొక్క విలువ అర్థమైతే ఆయన్ని ఆరాధించకుండా ఉండగలమా? ఆయన్ని స్తుతించకుండా ఉండగలమా? ఆయన్ని సేవించకుండా ఉండగలమా? ఈరోజు చేతగాని వాళ్ళు సైతం కూడా ఆ మరణం యొక్క విలువ తెలియక బయట దేవుని ఎరగినటువంటి వారితో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. సిలువ అంటే ఏంటో అర్థం కాలేదు. ఎన్ని శ్రమలతో కూడినటువంటి అది అంశం సార్. సిలువ అంటే ఆకారాన్ని చూస్తా ఉన్నారే తప్ప సిలువ అనేది దేనికి సంబంధించి అర్థం కాదు. సిలువ అనగానే ఆకారం. అందుకని
ఇంటి మీద సిలువ, ఇంట్లో సిలువ, ఒంటి మీద సిలువ, లేకపోతే చెవికి సిలువ, గుండె మీద సిలువ, లేకపోతే ఎక్కడండి మందిరం మీద సిలువ, ఎక్కడ పడితే అక్కడ సిలువ. సిలువ అనేది ఆకారం చూస్తా ఉన్నాం కానీ ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందినటువంటి నిందలు, ఆయన పొందిన అవమానాలు ఇప్పుడు గుర్తించామా? సిలువ అనేది దేన్ని జ్ఞాపకం చేస్తుంది అని అంటే ఆకారం కాదు, ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను అంటే ఆకారమా, ఒక నిలువు కొయ్య, అడ్డకొయ్య, దాని గురించి మాట్లాడాడు ఆయన. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆ శ్రమలయందు తప్ప, ఆ సిలువ మీద ప్రభు పొందిన ఆ శ్రమలయందు తప్ప నేను దేని ఎందుకు నేను అతిశయించను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అదెంతో మరి భయంకరమైనటువంటి మరణము, అది అసహ్యమైన మరణము. ఎందుకంటే సిలువ మీద చంపబడిన వాళ్ళు ఎక్కడ చంపబడతారంటే దేవుని బిడ్డలారా, ఊరికి వెలుపుల చంపబడతారు. మన ప్రియ ప్రభు కూడా గవినికి వెలుపుల చంపబడినట్లుగా వ్రాయబడింది. ఆయన మరి ఆ గొలుగొతా కొండ అంటే మరి ఆ యొక్క యెరూషలేముకు బయట ఉంది, యెరూషలేం యొక్క ఊరికి బయట. యెరూషలేంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా చూడడానికి అనుకూలంగా ఆ ప్రక్కనే అది ఉందండి. ఆ రోడ్డు మీద వస్తా ఉంటుంటే యెరూషలేంలోకి వస్తున్నారు, యెరూషలేంలో బయటికి వెళ్తా ఉంటుంటే పక్కన కొట్టదండి కొండ, అది గొలుగొతా కొండ, పుర్రె ఆకారంలో ఉంటది. ఆ కొండ మీద ప్రభుని ఏం చేసినారు, సిలువని వేసినారు. ఆయనతో పాటు ఇద్దరు రాణివారిని కూడా వేశారు. అప్పటికే ఆయన మరి చనిపోయిన కారణం చేత ఆయన్ని మరి శుక్రవారమే తీసుకెళ్లి సమాధి చేసినట్టుగా రాయబడింది. ఎందుకంటే యూదులకి చాలా ఆచారం, పవిత్రత ఎక్కువ. వారు కొన్ని ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు. కానీ సచిన సేవ మీద కూడా మరి ఎప్పుడట తెల్లవారితే లేకపోతే 6 గంటల టైం, శుక్రవారం 6 అయితే వాళ్ళకి సాయంత్రం మాటలు 6 అయితే వాళ్ళకి విశ్రాంతి దినం ప్రారంభం అయిపోతుంది. అందుకని విశ్రాంతి దినం టైంలో ఎవరు ఉండకూడదు, శవాలు ఉండకూడదు. అయితే అప్పటికే ఆయన చనిపోయిన కాళ్ళు చేత తీసుకెళ్ళి ఆయన సమాధి చేశారు. అయితే మిగతా ఇద్దరు పరిస్థితి ఏంటనేది రాయబడలేదు, కానీ వాళ్ళిద్దరు చనిపోల, కాళ్ళు చేతులు ఎరగొట్టారు. ఎరగొట్టి ఏం తీసుకొచ్చి వాళ్ళకి మంచి మర్యాద చేశారంటారా? లేదండి. ఆ సిలువ మీద విడిచిపెట్టేస్తారు. ఆ సిలువ మీద విడిచిపెడితే కాకులు, గద్దలు ఆ వ్యక్తులను ఏం చేసినాయి, పొడుచుకు తింటాయి. వీళ్ళే కాదండి, ఏమండి, ఎవరు ఏదన్నా పొరపాటు చేస్తే వీడి దుర్మార్గుడు అనుకుంటే వాళ్ళని సిలువేస్తే గనక, సిలువ మరణానికి అప్పగిస్తే గనక వాళ్ళు ఎప్పటికీ కూడా ఏం చేయాలంటే ఆ కాకులు, గెద్దలు, రకరకాల పక్షులు వచ్చి పీక్కు తింటున్నప్పుడు వాళ్ళ జీవితం అలాగే అలాగే పీక్కుని ఆ బాధలో వాళ్ళు తుమ్ములు చనిపోతారు. అంతేకాదు రోడ్డు అంటే వెళ్తున్నటువంటి వారు, వస్తున్న వారు వాళ్ళు చూసి అంటారు, వీడింత దుర్మార్గుడు కాబట్టి వీడికి మరణం వేశాడని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి, ఉమ్ములోసుకుంటూ తిరిగి వెళ్తా ఉంటారట, చిచ్చి అనుకుంటారట. అలాంటి ఘోరమైన మరణం శిలువ మరణం. ఆటి మరణాన్ని ప్రభు ఇష్టపడినాడు. కారణం ఏంటంటే మన కొరకు మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చొని పెట్టడానికి ఆయన తను తాను తగ్గించుకున్నవాడు. ఇక్కడ చూడండి, మరి ఈ యొక్క పరిసేయుడు కూడా తను ఏం చేస్తా ఉన్నాడంటే, ఏమంటే పరిసేయుడు ఏం చేస్తాడు, అతను ఎంతో నిష్ఠగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తాం. ఆయన మరి అంత అయితే తను చేస్తున్నాడు, కానీ ప్రార్థన ఏమండి అది ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా రాయబడలేదు. కారణం ఏంటంటే తను తాను హృదయంలో హెచ్చించుకుంటున్నాడు, తను తాను గణపరుచుకుంటున్నాడు. నిజమే, నేనైనా ఎవరమైనా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులను మనం తక్కువ చేసి మాట్లాడతాము, మనల్ని మనం ఎక్కువగా చేసుకుని మాట్లాడతాం, మనమే గొప్పవారమని చేసుకుని మాట్లాడతాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇతరుల కంటే మనం గొప్పవారుగా కనబడాలని వాళ్ళని చీప్ చేస్తూ మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. నా ప్రియమైన వాళ్ళ కనుక ఇట్లా కాదు, మన ప్రియ ప్రభు అట్లాంటి వాడు కాదు, తను తాను తగ్గించుకున్నవాడు. అయితే ఇక్కడ రెండో వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు రాయబడలేదు, సుంకరి. సుంకరి ఎవరండి? సుంకరిని ఏం చేస్తారు? పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు. అయితే తనకున్నటువంటి ఆ యొక్క వ్యాపారంలో లేకపోతే అతని యొక్క మరి బిజినెస్ లో ఉన్నటువంటి మరి పరిస్థితులు ఏంటంటే అతడు దొంగే. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ మనకు తెలుసు, మనకి 19 అధ్యాయంలో మనం లోకారాసి 19 అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే జక్కే కనిపిస్తాడు. అతడు కూడా సుంకపు గుత్తదారుడే, సుంకం వసూలు చేసేటువంటి వాడే. అతడు కూడా ఎలాంటి వాడయ్యా అంటే దేవుని బిడ్డలారా, అతడు కూడా భయంకరమైనటువంటి దొంగ. ఒకరికి ఒకంత ఇచ్చి ఒక రూపాయి ఇచ్చి 4 రూపాయలు తీసుకునేటువంటి దొంగ. అంతేకాకుండా రెండోది ఎట్లాంటి అన్యాయస్తుడు, అన్యాయంగా తీసుకునేవాడు. అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి మరొక దరిద్రం అనేది ఏంటంటే
దేవుని కంటే ఎక్కువగా ఈ ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తారు కనుక వాళ్ళు వ్యభిచారులని అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు దేవుని ప్రేమించలేరు. దేవుని ప్రేమైన వాళ్ళని. అదే కాకుండా ఇంకెవరైనా అతడు 2 మార్లు అతడు వారానికి ఉపవాసం ఉన్నటువంటి అనుభవం లేదు. ఇంకొకటి, అతడు దేవునికి తను సంపాదించిన సంపాదనలో తన యొక్క వంతులో ఆ భాగాన్ని దేవునికి ఇచ్చినట్లుగా లేదు. అంటే ఆ విధంగా చూసిన ఇతను దొంగే. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకపోతే వాళ్ళు ఏమవుతారని బైబిల్ 3వ అధ్యాయంలో మలాకి గ్రంథంలో రాయబడింది 10వ వచనం చూస్తే గనక మీరు దొంగలు. శాపగ్రస్తులవుతారు. శాపగ్రస్తులవుతారు. అవునమ్మా, అవునండి. శాపగ్రస్తులు. రెండోది దొంగలని ప్రభు చెప్తారు. ప్రభుని అంటారంట, ఇజ్రాయేల్ అంటారంట, అయ్యా మేము ఎప్పుడు నీ దగ్గర దొంగిలించామంటే మీ యొక్క దశమ భాగములు ప్రతిష్టార్పణలు ఏకియే మీరు దొంగిలించితిరి అని ప్రభు చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంగతిలో నాకు ఆయన ఇచ్చిన వాడు కాదు కనుక అతడు దొంగే. అయితే ఆ ప్రక్కనే మోకరించి ఇతను మరి ఈ విషయాలన్నీ వింటున్నాడు. మొదటి వాని ప్రార్థన ఆలకించాడు. ఇతను ఆలకించినప్పుడు తన హృదయంలోనికి ఈ మాటలను నిజమే, ఒక్కసారిగా పశ్చాత్తాపుడయ్యాడు. నిజమే కదా ప్రభువా, మందిరంలో కూడా అడుగు పెట్టలేని స్థితి, తన యొక్క గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో నిజమే ప్రభువా, ఆయన చెప్పినట్లుగా నేను చోరుని, దొంగను ప్రభు, నేను అన్యాయస్తున్నయ్యా, నేను ఘోరమైన పాపిని, నీ మందిరంలో కూడా అడుగు పెడతాను, నేను సరిపోనని చెప్పేసాను. నేను తన యొక్క గుండెలు బాదుకుంటూ రోధిస్తూ, ఎప్పుడు ఉపవాసం లేనే, ఎప్పుడు నా భాగాన్ని నీకు చెల్లించలేదే అని తన యొక్క పాపమును గుర్చి, తన అతిక్రమాలను గుర్చి, తన దోషములను గుర్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రోధి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఎంతో కుమిలిపోతున్న పరిస్థితులలో. ఏమండి, నిజంగా ఆ ఇద్దరు చేసిన ప్రార్థన ప్రభు మరి ఎవరు ప్రార్థన ఆలకించి రాయబడింది అక్కడ? ఒక సుంకర. నిజంగా అతను తప్పు చేశాడు, నిజంగా అతను పాపం చేశాడు. కానీ తన పాపముల కొరకు ఏం చేస్తున్నాడు? అతను పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర కన్నీరు కారుస్తున్నాడు. తను తగ్గించుకుని, తను ఒకవేళ గొప్ప ఉన్నతమైన స్థాయిలో లోకంలో ఒక గొప్ప ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఉన్నతమైన స్థితులు ఉండొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టాడు. నిజమే, నేను పాపిని అని రోధిస్తున్నాడు, తన యొక్క గుండెలు బాదుకుంటున్నాడు. అనగా అతను పశ్చాత్తాప హృదయంతో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైనా గమనించారా? లోకంలో మరి ఎవరైనా గొప్ప ఘోరమైన తప్పులు చేసినప్పుడు, ఘోరమైన పాపం చేసినప్పుడు, అయితే ఘోరమైనటువంటి ఏదైనా శిక్షకు గురి చేయబడినప్పుడు వారికి ఉరి శిక్ష ప్రకటిస్తారు. ఉరి శిక్ష ప్రకటించినప్పుడు ప్రభుత్వం అంటది వీళ్ళకి ఉరేయాలి అంటది. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ శిక్ష నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు. వన్స్ అతనికి గనక ఆ కోర్టు గనక ఇతనికి ఉరి శిక్ష వేయండి అంటే ఆ శిక్ష అమలైపోదు. కానీ ఒకే ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి వెళితే ఏమండి, ఆ ఘోరమైన వ్యక్తికి మరి క్షమాపణ దొరికే స్థలం ఒకే ఒక స్థలం ఉంది. అదే రాష్ట్రపతి దగ్గరికి వెళితే మరి రాష్ట్రపతి ద్వారా అతనికి ఉరిశిక్ష ఆపాలి అంటే అతనికి అక్కడ క్షమాభిక్ష పెట్టేటువంటి స్థలం ఏదే అంటే రాష్ట్రపతి దగ్గర. దేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. అతని దగ్గర క్షమాభిక్ష దొరుకుతుంది. అయితే ఎప్పుడు దొరుకుద్ది అంటే, ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడో, ఆ శిక్షకు పాత్రుడో తను మరి ఆ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేస్తానయ్యా, నన్ను క్షమించండి, నేను నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, ఇక నేను ఇక్కడ అట్లా ఉండను, నేను న్యాయం కలిగి ఉంటానని ఎవరైతే గనక తమ జీవితాల్ని మరి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారో, ఆయన వాళ్ళ ప్రవర్తనను చూసి వారికి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి మాత్రమే. ఎంత ఘోరమైన వ్యక్తి అయినా తను పశ్చాత్తాప్తుడైతే మరి వారికి క్షమాభిక్ష పెట్టడానికి మరి దేశంలో రాష్ట్రపతికి అధికారం. అలాగే దేవాతి దేవుడు కూడా ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడయ్యా, ఎవరిని ఇష్టపడతాడంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మరి ప్రార్థించేవాడు, గోజాడేవాడు. మనం చేస్తున్నామా? మన ప్రార్థన వినయంతో కూడినది ప్రార్థన ఉంటుందా? మన యొక్క ప్రార్థన అయితే మనం చేసేది మరి అది తగ్గింపుతో కూడిందై ఉందా? చూడండి, ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. తన పాపముల కొరకే పశ్చాత్తాపడుతున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, రోధిస్తున్నాడు. కాబట్టి అందులో ఒక వ్యక్తి దేవునికి మరి యథార్థంగా కనిపించినట్లుగా ఉంది. వాస్తవానికి శారీరకంగా ఫిజికల్ గా చూస్తే మరి పరిచయుడే యథార్థవంతుడని అనుకోవాలి. కానీ అతను లోపల ఉన్నటువంటి అతని యొక్క ఈగో, లేకపోతే అతని లోపల అతిశయం ఏమండి బట్టే మరి అతని కంటే సుంకరి యోగ్యుడని ఎంచబడి. రెండో విషయం కూడా చదివాం కదా, మరి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళారు. ఇద్దరు దేనికి వెళ్ళారంటే అర్పణ అర్పించడానికి వెళ్ళారు, దేవునికి చెల్లించడానికి వెళ్ళారు.
వారు వారు చేసేటువంటి పనులలో దేవుడిచ్చిన భాగాన్ని బట్టి అందులో కొంత భాగం దేవునికి ఇవ్వడానికి వెళ్ళారు. ఒకటి కయ్యను 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసాం కదండి. 3వ వచనంలో ఇద్దరు కూడా, ఒక ఆయన వ్యవసాయం చేసేవాడు కయ్యను, ఆ హేబెలేమో గొర్రెలను కాచుకునేవాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి కయ్యనికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం అలవాటు చేస్తారంటే తెచ్చినటువంటి, లేకపోతే వ్యవసాయంలో కొంత భాగం దేవునికి ఇవ్వడం. అలాగే గొర్రెలు కాస్తున్నటువంటి హేబేలుకి ఏమని అలవాటు చేశారంటే తను కాస్తున్న మందలలో శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వడం. పిల్లలకు మనం నేర్పించాలి, మనం కూడా పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు చెప్పకుండా వారు పుట్టుకతోనే నేర్చుకున్న వారు కాదు కయ్యను హేబేలు. తల్లిదండ్రులు ఎవరంటే అవ్వ ఆదాములు చెప్పారు వారు. ఆ విధమైనటువంటి అలవాటు నేర్పించింది ఎవరంటే అవ్వ ఆదాం. అప్రియమైన వారరా, కనుక మరి ఇక్కడ కయ్యను చేస్తుంది మంచి పనే. ఏ పని? తన యొక్క సంపాదనలో కొంత భాగం ఇస్తున్నాడు. అలాగే హేబెలు చేసింది కూడా మంచి పనే. తన యొక్క సంపాదనలో, తన యొక్క మరి సంపాద్యంలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవునికి ఇచ్చినాడు. అయితే ఒక్కరిదే దేవుడు ఇష్టపడినట్లుగా రాయబడింది. ఎవరిది? హేబెలుది. ఎందుకో మనకు తెలిసి మనకి హెబ్రీ పత్రికలో రాయబడింది. హెబ్రీ పత్రికలో మనకి ఆ విషయం రాయబడింది. హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, నేను చదువుతున్నాను 4వ వచనం. విశ్వాసం బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అప్పుడు అతడు మృతి పొందెను. కదండి దేవుని ప్రియమైన వాళ్ళరా, మరి హేబెలు యొక్క అర్పణ విశ్వాసంతో కూడింది, ఇష్టంతో కూడింది, ప్రేమతో కూడింది, నమ్రతతో కూడింది, మనసు పూర్తిగా దేవునికి చెల్లించాడు. కానీ కయ్యనైతే ఏమండి మరి చెల్లించలేదు. మనందరికీ తెలుసు, కొత్త నిబంధనలు కూడా ఒక భార్యాభర్తలు మనకు కనిపిస్తారు. ఒక భార్యాభర్తలు 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ఇద్దరు కూడా సంతోషంగా వెళ్ళారు దేవుని సన్నిధికి. వారికి మరి అమ్ముకున్నటువంటి ఆ పొలంలో కొంత భాగం తీసుకుని దేవునికి ఇవ్వడానికి వెళ్ళారు. కానీ దేవుడు అంగీకరించాడంటే అంగీకరించలేదు. ఏం చేశాడు చూడండి, అక్కడ పరిశుద్ధాత్మను వారు దుఃఖపెట్టినట్టుగా రాయబడి, పరిశుద్ధాత్మను ఏడిపించినట్లుగా. అంటే ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా అబద్ధము చెప్పినా దేవుడు అంగీకరించడని కదండి. దేవునికి వ్యతిరేకంగా మనం అబద్ధం చెప్పినా, లేనిపోని మాటలు మనం చెప్పుకున్నా దేవుడు ఇష్టపడ్డ. అననీయ సప్పీరా అనే ఇద్దరు మరి దేవుని మందిరానికి వెళ్ళారు. ఇక్కడ కూడా వెళ్ళారు, కానీ వారు ఒక అర్పణ తీసుకెళ్లారు. ఏంటంటే పొలం అమ్మేసుకున్నారు, వాళ్ళకి ఆస్తిని అమ్ముకున్నారు. కొంత భాగం తీసుకెళ్లి మరి అపోస్తుల యొక్క పాదం దగ్గర పెడితే వారు ఏం చేశారు? పేతురు అంటాడు, అమ్మా అననీయ, ఇది ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మాను అంటే, అమ్మింది వేరే ధర, వచ్చిన డబ్బు వేరు, కానీ కొంత దాచుకుని అయ్యబాబు ఎంత ఇవ్వాలా అని ఏమండి అబద్ధం చెప్పి నేను ఇంత కమ్మలేదు ఇంతకే అమ్మాయిని ఫిక్స్ అయిపోయి భార్య భర్తలు ఏమండి చివరికి ఏం చేశారంటే ఒకరు తెలియకుండా ఒకరు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అననీయ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుని ఎదుట అబద్ధం మాట్లాడుతూ వచ్చినాయి. వెంటనే పరిశుద్ధాత్మను దుఃఖపడటానికి నీకు ఇంత అధికారం, లేదా ఎంత నీకు ధైర్యం ఎక్కడదని ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడినప్పుడు అక్కడికక్కడే అనేది చనిపోయినట్టు మనకు తెలుసు. అది ఎరుగక తన భార్య లేటుగా వచ్చింది, అన్ని సర్దుకుని అన్ని చేసుకుని మరి ఏ సమయకి వచ్చిందో తెలియదు. ఆమె వచ్చింది, ఆమెను అడిగారు, చెప్పారమ్మా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మామని. మీరిద్దరు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడానికి ఎందుకు ఏకీపించారు అంటే పాపం చేయడానికి కూడా ఏకీపించారు. భయం లేని మరి అర్పణ దేవునికి అర్పించారు, కానీ వీళ్ళు అబద్ధముతో కూడా, అంతేకాకుండా భయం లేదు. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నమ్మకస్తులు కారు వీరు. కాబట్టి దేవుడు వారి యొక్క అర్పణ అంగీకరించినట్టుగా వ్రాయబడింది. పేద విధవరాలు ఇచ్చినటువంటి ఆ యొక్క 2 కాసులు ఆయన ఇష్టపడ్డాడు తప్ప ఆ 2 ఏమిటి ఆ యొక్క కానుక ఇచ్చినటువంటి ఆ 2 భాగం, లేకపోతే 2 రూపాయలు అనుకోవచ్చు మన భాగం, మనకు అర్థంలో ఆ 2 రూపాయలు ఇష్టపడ్డాడు తప్ప ఏమండి ధనవంతుల యొక్క ధనాన్ని ఆయన ఇష్టపడాలి. అంటే నువ్వు ఇచ్చే స్థితిని చూస్తాడు, ఇచ్చే మనస్తత్వాన్ని చూస్తాడు తప్ప దేవుడు మన పై రూపాన్ని చూడండి, మన పై ఆకారాలని పైకున్నటువంటి మరి హుందాత వీటిని చూడండి. అంతరంగంలో దేవునికి మనం ఎట్లాగున్నాము. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు ప్రభుకి మరి ప్రార్థించడానికి వెళ్ళారు, ఇద్దరు మరి ప్రభుకి అర్పించడానికి వెళ్ళారు. కానీ ఒకరి అర్పణ దేవుడు అంగీకరించినాడు, ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడంటే మీరు తగ్గింపు హృదయం. ఒకరు విశ్వాసంతో కూడినటువంటి అర్పణ అర్పించారు, ఒకరు తగ్గింపుతో కూడిన అర్పణ అర్పించారు కదండి. అయితే 3వ వ్యక్తులు మనం చూసుకున్నాం, అననీయ సప్పీరా వెళ్ళారు, సంతోషంగా వెళ్ళారు, కానీ
దేవునికి సంతోషంగా ఇవ్వలేకపోయినారు. ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడని కొరింథీ రాసిన పత్రికలో రాయబడింది. ఉత్సాహంగా ఇవ్వటం దేవునికి చెల్లించే విషయం. దేవునికి మరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు యథార్థంగా, ఉత్సాహంగా, సంతోషంగా వెళ్ళాలి. కానీ ఎట్లా వెళ్తాడండి? బలవంతంగా, ప్రతిదీ కూడా బలవంతపు ప్రార్థన చెయ్యి అంటేనే చేయరు కొంతమంది. ప్రభు సన్నిధికి రండి రండి అంటేనే రారు. దేవునికి ఇవ్వండి అంటేనే కానీ ఇవ్వలేరు. అంతా బలవంతం. అది కుదరదండి. దేవునికి అది ఇష్టం కాదండి. బలవంతంగా ఎవరిని ఇష్టపడదే. అందుకని దావీదు అంటాడు 51వ కీర్తనలో, ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 51వ కీర్తన 51 ఎట్లాంటి మరి అర్పణ దేవునికి ఇష్టం అంటే 51వ కీర్తన 17వ వచనం అండి. 17వ చరణం చదవండమ్మా. తిరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఇష్టమైన బలులు. దేవా తిరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ నీవు బలిని కోరువాడు కాదు, కోరినడలని అర్పించుతుంది. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలుడు. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైంది, నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైంది కనుక మనము ప్రార్థించిన, దేవునికి ఇచ్చిన, ఏమంటే దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవుని ఆరాధించిన విరిగి నలిగిన హృదయం కలిగవారమై దేవుని స్థలంలో ఉండాలి. కానీ ఎవరో చూస్తున్నారని, ఎవరో చేస్తున్నారని, ఎవరినో మనం చూస్తూ చేస్తూ ఉంటే దేవునికి అది ఇష్టం కాదు. కానీ యథార్థమైన హృదయాలు కలిగినవారు దేవుడు చూడాలి. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ బంధము, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం ఎరిగిన వారమే ప్రభుకి విరిగిన హృదయంతో మనం అర్పించగలిగితే అది ప్రార్థనైనా, అర్పణైనా, మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే విధానమైన దేవుడు మనల్ని చూస్తాడు. మన పట్ల ఆయన కృపను చూపిస్తాడు. ఆయన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. అంతేగాని మనం ఏదో వెళుతున్నాం వస్తున్నామని మనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు ఇష్టపడ్డాండి. అందుకనే ఒక పాట ఉంది ఈ విధంగా: విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, విరిగేనా మనసు వసింపారావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, విరిగిన దానిని కోరదు లోకం, విరగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరగని చోని సృష్టిలో శూన్యం. అలయాకోబును విరిచిన దేవా, అలయాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఈ ధరలో. ఇలా ఈ పాట యొక్క అర్థం ఏంటంటే, విరిగినటువంటి దాన్ని ఈ లోకం అంటే ఇష్టపడదంట, నలిగిన దాన్ని ఈ లోకం ఇష్టపడదు. కానీ నలిగిన హృదయము ఎవరికి ఇష్టం అంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టము. మనం కుమిలిపోతుంటే, మనకొచ్చిన కష్టాన్ని బట్టి, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన వేదన బట్టి మనం ప్రార్థనలో కుమిలుతుంటే లోకం అంటదే వీడి చేతకనడు, వీడికి ఏదో అయిపోయింది, వీడు అట్లాంటోడు ఇట్లాంటోడు అనుకోవచ్చేమో. కానీ ఆ విరిగిన హృదయాన్ని చూసేది ఒకే ఒక్కరు దేవుడు. మన స్థితిని, మన పడిపోయిన పరిస్థితిని, మనం ఒప్పుకునే విధానాన్ని చూసి సంతోషించేవారు ఎవరంటే, మనం అంగీకరించేవారు ఎవరంటే దేవుడు. ఏ స్థితిలో మనం వస్తున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధికి వెళుతున్నాం, ఏ విధంగా దేవునికి ఇస్తున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధిలో కనపడాలని ఇష్టపడుతున్నాం, మనుషులకా దేవునికా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క సుంకరి వలె తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన, హేబేలు వలె విశ్వాసంతో కూడినటువంటి అర్పణ మనం కలిగి దేవునికి అర్పించగలిగితే, విరిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే దేవుడు ఎంత ఇష్టపడతాడు. ఆ విధంగా మరి ఈ జూమ్లో ఉన్న వారందరినీ, మనందరినీ కూడా దేవుడు ఆయనకు ఇష్టమైన అర్పణ, ఇష్టమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వారిగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. చక్కటి వాక్యం వినిపించిన విజయకుమారయ్య గారు వందనాలండి.
ఈరోజు మరి ప్రార్థన అవసరం గురించి చక్కగా చెప్పారు. మరి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తారు దేవాలయంలోకి వెళ్ళి. మరి ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేశారో అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, మరి సొంకరి ప్రార్థన ఆలకించాడని, మరి అలాగే అర్పణ తీసుకున్న వారిలో కూడా మరి ఎవరైతే విశ్వాసంతో అర్పణ అర్పించారో ఇసుకోకుండా సనుకోకుండా ఎవరైతే మనస్పూర్వకంగా అర్పణ ఇస్తారో వారి అర్పణే దేవుడు అంగీకరిస్తాడని, మరి ఆ ఇరువురి గురించి కూడా మరి ఇరిగి నలిగిన మనసుతో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారినే దేవుడు మరి ఆదుకుంటాడని మరి చక్కగా వివరించిన విజయ కుమార్ అయ్య గారికి ఉదయకాల సమయంలో వందనాలు అయ్య గారు. వందనాలు అయ్య గారు. మరి ఈ వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఆశీర్వాదం అయ్య గారు. అమ్మా చెప్పండి అమ్మా. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి అయ్య గారు. అండి రిక్వెస్ట్లు అండి, ప్రార్థన రిక్వెస్ట్లు అడగలేదు. ఇది అయిపోయాక తర్వాత చెప్తే కనమ్మా. వాక్య నిమిత్తం ప్రార్థన అయ్యాక చెప్తారు. ఓకే అమ్మా, మంచిదమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మరి దైవజనులు విజయ కుమారయ్య గారు చక్కటి వర్తమానం ద్వారా మరి బిడ్డలందరిని ఎంతగానో మరి ప్రార్థన ద్వారా ఎంత గొప్ప మేలు జరగబోతా ఉందో, ఎలా తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయో, యేసుప్రభు శిలువ మ్రానుపై ఎందుకు మరణించి ఆయన గొప్ప రక్షణ సంకల్పం మరి బయలుపడి చేశాడు అనే విషయాలను చక్కగా వివరించిన విజయ కుమారయ్య గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రూప్ లో ఉన్నటువంటి మరి సార్వత్రిక సంఘం సభ్యులైన మీరందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క బిడ్డలకు నీ దాస్తులు విజయ కుమారయ్య గారు చక్కటి వర్తమానం ద్వారా బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందని, అలాగే ఆ తగ్గింపు కలిగిన ప్రార్థన చేయాలని ప్రభా శంకరి పరిచయుడు వారు ఇద్దరు విషయాల్లో మందిరంలో అడుగు పెట్టగానే వారు చేసినటువంటి ప్రార్థన యొక్క తీరుని బట్టి, విధానం బట్టి, వారు హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన బట్టి ఏ విధంగా వారు ప్రార్థించారో మేము నీ దాసుల ద్వారా విన్నాం ప్రభా. శంకరి వలె మా ప్రార్థన నేర్పించమని అడుగుతా ఉన్నాం. పరిచయుడు వలె ఇచ్చించుకునే స్వభావం మాలో నుండి తీసివేయమని, తగ్గించుకుని నీ సన్నిధిలో మీకు శరణ్ అయ్యి మా ప్రాణాత్మ శరీరములను మీకు సమర్పించి ప్రభా నీ సన్నిధిలో నీకు అనుకూలమైన ప్రార్థన మేము చేసేటట్లుగా మా ఆత్మలను బలపరచమని, మాకు మేము తగ్గించుకొని నీ నామని ఇచ్చించుకొని ప్రభావ మీ వద్ద నుండి మేము ఏళ్ళు పొందుకునే కృప ధన్యత మాకు దయచేయమని, గ్రూప్ లో ఉన్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని, వాక్యం అందించిన నీ సేవకులను ఇంకనూ బలపరిచి అనేక ఆత్మలను నీ చేతికి అప్పగించమని ప్రార్థన చేస్తూ ప్రభావ చక్కగా నడిపిస్తున్నటువంటి సంజయ్ గారిని బట్టి, విక్టర్బాబు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. విక్టర్బాబు గారి కాలు చాలా ప్రాబ్లం గా ఉంది. నీ చిత్తమైతే నజరేయుడని యేసు నామంలో ఆ నరాలు, కీళ్లు, మూలులు, నరాలు, కలేజం, ఊపిరితిత్తులు అన్నిటిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం. తొందరలో అతను ప్రభా చక్కగా నడవగలిగే సామర్థ్యత మీరు దయచేసి శక్తితో నింపమని, ప్రభా గ్రూప్ లో ఉన్న బిడ్డలందరూ దీవించమని, మా ప్రభును రక్షకుడైన యేసు నా పెట్టి ప్రార్థన కూర్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన ఆశీర్వాదం అయ్య గారు, వందనాలు అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ యొక్క ఉదయకాల సమయంలో జూమ్ లో నతని ప్రభా ఈ విధంగా మేమందరం చేరి రావడానికి విరిచిన కృప స్తోత్రములు. అందుకొరకైనా తన ప్రియులు నా తన ప్రభా విక్టర్బాబు గారిని తన ప్రభా అలాగే తన ప్రభా ఉదయకాలమైన తన ప్రభా మరి కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా తండ్రి తెల్లవారుజాము లేచిన తండ్రి అనేకులను మేలుకొల్పి అయ్యా ఈ యొక్క జూమ్ మీటింగ్ అతని ఈ విధంగా తను జరగడానికి కారణం ఉన్నటువంటి సహోదరి ప్రభు తండ్రి సిస్టర్ గారు తన ప్రభా సంజయ్ గారిని కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తన మా ప్రియ సేవకుల తండ్రి ఆశీర్వాదం గారి కొరకు విజయ్ కుమార్ గారు, ఇంకా చంటుబాబు గారు, ఇంకా అనేక మంది సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. దేవ తండ్రి నాయన వారి సమయాలలో తన ప్రభా మరి చక్కగా తన జూమ్లోకి వచ్చి వాక్యం ద్వారా తన అనేక మందిని ప్రభా బలపరుస్తున్నటువంటి వారి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా జూమ్ లో ఉన్నటువంటి వారి ప్రభా జ్ఞాపకం చేసుకున్నాను. ముఖ్యంగా సరోజిని సహోదరి యొక్క తన ప్రభా మరి కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన, జ్ఞాపకం చేసుకునండి.
అయ్యా మరి దీప్తి నత్తని ప్రభా హాస్పిటల్ ఉంది ప్రభా, మరి తను నైనా మరి గర్భవతి అయితే మొదలుకొని ఇప్పటి వరకు అనేక శ్రమల గుండానే వెళుతుంది ప్రభా. మీరే బిడ్డను జ్ఞాపకం చేసుకుని కాపాడమని ప్రార్థిస్తున్నాను. శత్రు యొక్క ప్రభావాల నుంచి విడిపించి ఆ బిడ్డకు నత్తని ప్రభా తగిన కాలంలో చక్కని బిడ్డకు జన్మనిచ్చే తల్లిగా ఆ బిడ్డని మీరు నత్తని ప్రభా నేను ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాను. కనికరించి చూపించిన ఆయన అయ్యా ఇటువంటి అనర్థము వాటిల్లకున్నట్లుగా నీ గొప్ప కార్యాన్ని కుమార్తె పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అతని ప్రభా చంటిబాబు గారి అతని అలాగే నేను విక్టర్ బాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ దాసుని అతని ప్రభా మరి గాయపరచబడ్డారు అయ్యా, అతని కాళ్ళు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. సమస్తమైనటువంటి భాగములు ఈ రక్తంతో ప్రోక్షించబడి ప్రభా సరిచేయబడును గాకని ప్రార్థిస్తున్నాను. ఆయన అలాగే అతని ప్రభా సత్యనారాయణ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మీ దాసునికి ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అతన్ని కనికరించి చూపించండి. జేపీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా త్వరగా కోలుకుని అయ్యా సహవాసంలో వాడబడేటట్టు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. అతని ప్రభా వరలక్ష్మి గారి యొక్క మనం యొక్క మ్యారేజ్ అతని ఈరోజు అవును అన్యుల మధ్యలో అయ్యా క్రైస్తవ వివాహం జరుగుతుంది కనుక నిజం వాళ్ళకి తెలియదు. ప్రభున తండ్రి వారితో మీరు మాట్లాడండి, అక్కడ మీ నామాన్ని గణపరుచుకునండి, కానీ మీ నామాన్ని గొప్ప చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. సోమన్ రాజు గారి కొరకు, నిర్మల గారి కొరకు, నాగమణి గారి కొరకు, కళావతి గారి కొరకు ప్రభా మరి మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రూబేన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే సంజయ్ గారు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క భర్తను ప్రభా ఆయన కొన్ని సంఘం మళ్ళీ తిరిగి సమకూర్చబడినట్లు సహాయం చేయండి. కళ్యాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తన ప్రభా పాల్ విక్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను హైమావతి గారి కొరకు అయ్యా ఆశీర్వాదం గారి యొక్క పరిచర్య మరి సిస్టర్ గారు అలాగే పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేస్తున్నాండి ఆయన అయ్యా నీ దాసుని ఇంకా బలంగా వాడుకునండి ప్రభా, కనికరించి చూపించండి. అలాగే అతని రాజ్ కుమార్ గారిని అతని ప్రభా నవ్యశ్రీ గారి కొరకు దేవరతని ప్రభా మరి రాజు గారి కొరకు అతని ప్రభా గౌరంత రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన అతని ప్రభా ఈ విధంగా మరి జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చంటిబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి కనికరించి చూపించవా, నీ బిడ్డలైన వారికి నీ క్షేమం దయచేయను. ఎవరు ఏ అక్కర్లో కలిగినారో వారి అక్కర కొద్దీ మీరు సహాయం చేసి మహిం పొందుతారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ఉదయకాలం ముందు మీ సన్నిధి చేర్చుకుని మీరు బలపరిచి స్థిరపరచమని, ముఖ్యంగా విక్టర్ బాబు గారిని మీరు ముట్టండి, స్వస్థత నెమ్మది సమాధానం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సమాధానం మనకును సర్వలోక పరిశుద్ధులకును ఆయన కృప కొరకు ఎదురు చూసి వారికి నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు. వందనాలు అయ్యారు.